అమ్మ తోడు మా వాళ్ళ జోలికొస్తే అడ్డంగా కొరికేస్తా. ఇది ఆది సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అనుకుంటే పొరపాటే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన యథార్థ ఘటన. అలా అని మనుషుల మధ్య వైరం కానే కాదు. ఇది కేవలం రెండు జంతువుల మధ్య జరిగిన ఫైట్ మాత్రమే. ఆ రెండు జంతువుల మధ్య జరిగిన పోట్లాటలో ఎవరు విశ్వాసం చాటుకున్నారు, ఎవరు ప్రాణాలు కోల్పోయారు? ఆలస్యం ఎందుకు? ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. మనం కుక్కల్ని ఎందుకు పెంచుకుంటాం? ఇంటి వద్ద అపరిచిత వ్యక్తులు రాకుండానే, దొంగలు చొరబడకుండా ఉండేందుకు కుక్కలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయని మనం పెంచుకుంటూ ఉంటాం. అంతకుమించి ఇంకేం చేస్తాయి అనుకుంటే పొరపాటే. కానీ ఈ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లిలో మాత్రం ఒక శునకం ప్రాణాలకు తెగించి ఆ కుటుంబ మొత్తం అందరినీ కూడా ఒక తాచుపాము బారి నుండి కాపాడింది. అంతేకాకుండా తనతో పోరాడి తనంతా కూడా పాముని చివరికి ఏం చేసిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ఆ యూకొత్తపల్లి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూకొత్తపల్లి చేరుకున్నాం. ఇదే ఇల్లు. ఇదే ఇంటి వద్దనైతే గత 2 రోజుల క్రితం ఒక తాచుపాము ఇంట్లోకి చొరబడింది. భారీ తాచుపాము చొరబడిన నేపథ్యంలో ఒక శునకం, మనకు అనేక రకాల శునకాలు ఉంటాయి. అందులోని మనకు అనేక ఆ ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్కలు అనేక రకాలు ఉన్నప్పటికీ బాక్సర్ జాతికి చెందినటువంటి ఒక శునకం అయితే ఇంట్లోకి చొరబడినటువంటి ఆ పామును కనిపెట్టింది. ఇంట్లో అందరూ కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో ఒక పాము ఇంట్లోకి చొరబడి అది తనకి ముందుగా కనిపించకపోయినా దాని అలజడి రేగిన నేపథ్యంలోనే ఏదో ఇంట్లోకి వచ్చిందని కూడా ఇల్లంతా కూడా తను వెతకడం పట్టింది. కానీ చివరికి చూస్తే ఒక భారీ తాచుపాము ఇంట్లో చొరబడిన నేపథ్యంలో కుక్క వెతికి పట్టుకుని దానితో పోరాడినటువంటి పరిస్థితి ఉంది. పోరాడిన నేపథ్యంలో ఇద్దరికి రెండు కూడా పోట్లాడుకున్నాయి. చివరికి ఏం జరిగిందో మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి కుక్క మనకు జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఉల్లి శ్రీనివాస్, ఏదైతే యూకొత్తపల్లి మండలం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఇంటి వద్దన ఉన్నాం. చూడొచ్చు, ఇదిగో మనకి ఇంట్లోకి రాగానే కనిపించినటువంటి బాక్సర్. మనం సాధారణంగా ఇంట్లోకి రాగానే మనకి కుక్కలు ఇంటికే పెంచుకుంటాం. ఎవరో అపరిచిత వ్యక్తులు వచ్చారు, అలాగే పోనీ మన ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని కూడా కాపాడతారు. చూడండి, మన ఇంట్లోకి రాగానే సరిగా అంటే మనపై మొరగలేదు అంటే ముందు వచ్చి కనిపించారు అంటే దానికి తెలుసు ఒక వ్యక్తి ముందు వచ్చారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మనం ఇప్పుడు రాగానే ఎంతో చలాకీగా అనిపిస్తున్నటువంటి బాక్సర్ జాతి కుక్క ఇదే కుక్క ఏదైతే తనని ముద్దుగా పెంచుకుని దీని పేరు బ్రౌనీ అయితే చూడు ఎంత చలాకీగా ఉంది. ఇది బాక్సర్ జాతికి చెందినటువంటి కుక్క. కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆ పాము బారి నుంచి అయితే కనపడింది. చూడొచ్చు చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు నుంచి ఉండే అవకాశాలు ఉంది, ఎందుకంటే ఇక్కడ భారీగా పొదలు ఉన్నాయి. ఆ పొదల్లోంచే భారీ పాము అయితే తాచుపాము అయితే రావడం జరిగింది. వచ్చి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లోకి అయితే చొరబడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అవ్వారు. ఒక్కసారిగా పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆ పాము ఒక్కసారిగా ఇంట్లో వెతికి పట్టుకుని దాన్ని చివరికి ఏం చేసింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రెండు కూడా పోట్లాడుకున్నాయి. రెండు కూడా పోట్లాడుకున్న నేపథ్యంలో మన కుక్క కూడా ఉంది. అలాగే పాముకి ఏమైంది అనేది కూడా ఇంటి యజమాని ఉల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ఇది కుక్క ఎన్నాళ్ళ క్రితం తెచ్చుకున్నారు? ఏంటి దీని పేరు? 5 years అయిందండి. 5 years అవుతుందండి. ఓకే, చాలా చలాకీగా ఉందండి. బ్రౌనీ అండి పేరు. ఏం పేరండి? బ్రౌనీయా? ఓకే. ఏం జరిగిందండి అసలు? ఇది ఇంట్లో ఎలా ఉంటుంది? చలాకీగా ఉంటుంది? ఇంట్లో ఏ వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరుస్తుంటారా? ఏం జరిగిందండి అసలు? గుర్తు తెలియని వ్యక్తులతో అరుస్తుంది. మామూలు తెలిసిన వస్తే మాత్రం మామూలుగా ఉంటుందండి. గుర్తు తెలియని వస్తే ఒకసారి అరుస్తుంది అంతేండి. తర్వాత మళ్ళీ మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటుందండి. ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. ఏం జరిగిందండి అంటే ఒక పాము రెండు కూడా ఇంట్లోకి, మరి ఒక పాము వస్తే దాన్ని పట్టుకుని బయటకు వచ్చి దాని ఇద్దరు కూడా పోట్లాడుకున్నాయంట. ఏం జరిగిందండి? ఏ రోజు జరిగింది అసలు? శనివారం అండి జరిగింది. నేను మామూలుగా
బయట నుంచి వచ్చి ఇలా కూర్చున్నానండి. ఉమ్, కూర్చుంటే నా దగ్గరకు వచ్చి పలకరించి మామూలుగా ఎలా వెళ్ళిపోయిందండి లోనకి. ఉమ్. అరుస్తుంటే మామూలుగా అరుస్తుందేమో అనుకున్నానండి. ఆ, ఏ పిల్లో ఎలకో వచ్చిందేమో అరుస్తుందేమో అనుకున్నానండి. ఆ, తర్వాత ఇది ఇంకా అరటం చాలాసేపు అరుతుంది. ఎప్పుడు అంతసేపు అరదండి. ఆ, సరే ఏంటని చెప్పి నేను వెళ్ళి చూసానండి. ఉమ్, చూస్తే మామూలుగా అరుస్తుంది. బండి కింద నుంచి వెళ్ళిపోయిందండి. ఆ, వెళ్ళిపోయి బండి మీద క్లాత్లు అవి ఉంటే మొత్తం అన్ని పీకేసింది. ఉహుం. పీకైతే పాము ఇటువైపు వచ్చేసింది. అబ్బో, ఆ, పాము ఇటువైపు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ బండి కింద దూరం వచ్చేసింది. ఉమ్. పాముని మెడపట్టేసుకుంది. పావునే ఆ, ఎంత పెద్ద పావు ఉంటుందండి? 2 వారాలు ఉంటుందండి. ఆహా, గోధుమ దోశ అండి. గోధుమ దోశ. గోధుమ దోశ అబ్బో, ఆ, కొట్టేసింది అంతండి పట్టుకుని. ఉమ్. చచ్చిపోయే వరకు కొట్టేసిందండి అలాగే. చచ్చిపోయే వరకు. ఆ, తర్వాత ఓకే. వదిలేసింది. ఓకే. ఆ, ఏమైందండి దానికి? మరి ఇద్దరు రెండు కూడా ఎంతసేపు దెబ్బలాడుకున్న రెండు కూడా ఒక ఎంతసేపు పావు ఆడుకున్నారు? గంట 20 నిమిషాలండి. ఉమ్. తర్వాత దీనికి ఎఫెక్ట్ తర్వాత నైట్కి చూపించిందండి. కోట వేసిందండి? హాట్ వేయలేదండి. పట్టుకున్నా దానికి ఎఫెక్ట్ ఉంటుందండి. ఓహో, ఓకే. ఆ, డాక్టర్ గారు ఫోన్ చేస్తే మా పాపండి చెప్పిందండి. ఆ, ఎఫెక్ట్ ఉంటే వెంటనే తీసుకొచ్చామంటే కాకినాడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. నైట్ ఉమ్, 1 గంట 2 సెలైన్లు పెట్టి 5 ఇంజక్షన్లు చేశారండి. ఉమ్. మళ్ళీ పొద్దుటికి ఫ్రీ అయిపోయింది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే. అంటే మరి పాము చనిపోయింది. పాము చనిపోయింది. ఓకే. మరి అంటే ఆ విధంగా ఎప్పుడన్నా వచ్చే పాములు ఇదే మొదటిసారి ఆడమంటారా? ముందు తేళ్ళు అవి వచ్చాయండి. పాము ఇదే ఫస్ట్ టైం అండి. పాము అంత పెద్ద పాము. ఫస్ట్ టైం ఉమ్. అంటే మొక్కలు అవి ఉండిపోయినాయి కదండి. ఇక్కడ తప్పులు అయినాయి దాని గురించి వచ్చి ఉంటుందండి. అంటే అంత పెద్ద పాము ఉందంటే మరి చాలా పెద్ద తోసిపో. మరి మీకు చూడకపోతే ప్రమాదం మరి ప్రమాదం కదండి. మరి చూడకపోతేనండి ఆ, మనం ఏం పట్టించుకోము కదండి. అవును. బాత్రూమ్కి వెళ్తాం, ఇలా వెళ్తాం, తిరుగుతాం ఎక్కువ. ఉమ్. ఎంతమంది ఉంటారండి ఇంట్లోనే? మేమండి నేను మా పాప మా వైఫ్ అండి మా నాన్నగారు. ఓకే. ఆ. అంటే మరి ఈ విధంగా కుక్క అంటే బయటకు దొంగలు వస్తే అరుస్తుంటాయి, ఇలా వస్తుంటాయి. పాము నైట్ మరి. టైం అయితే ఉమ్. అరుస్తుందండి. ఓకే. డే టైం అయితే పెద్ద పట్టించుకోదండి. ఎవరు వచ్చినా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఉహుం. ఎక్కడి నుంచి తెచ్చారండి దీన్ని? మాకు డాక్టర్ గారు ఒక ఆయన ఇచ్చారండి పేటాపురం. ఒక అప్పటి నుంచి పెంచుకున్నాం. జార్జి. ఓకే. అంటే ఈ కుక్క గమనించకపోతే ఎలా ఉండేది పరిస్థితి? అంటే ఏం కుక్క చెప్పగలను మరి పాము అంత కదండి. పెద్ద పాము అంటే భారీ ఏ టైంలో ఇంటి లోన కూడా వచ్చేసింది మరి. నల్లతోస అన్నారు పెద్ద గోధుమ దోశ. గోధుమ తోస. అంత భారీ పెద్దది ఉంది. 2 వారాలు ఉందండి. ఓకే. ఇంతవరకు ఉంది. ఇప్పుడు అది మరి కుక్క చూడకపోతే పరిస్థితి ఎలా ఉండంటారు? పరిస్థితి ఎవరు లోనకుండా వచ్చేసి నువ్వేం చెప్పలేం కదండి మరి. అవును. ఇది ఉండవాళ్ళు అదే సేఫ్ అండి మాకు అంతే. అది మమ్మల్ని కాపాడినట్టండి ఇది. ఓకే. అవును. ఆ, వేరే తల్లి. ఓకే. అంటే మనకి ఇటువంటి ఘటనలు ఏమన్నా కుక్క పాము రెండు కూడా కోట్లాడుకుంటే దానికి కూడా విషం వచ్చే కుక్క కూడా కరుస్తుంది అంటారు కదా. కుక్కకు కోట అవును, ఆ కాటు అయితే అంత ఏమి ఉండదు కదండి మనకి. కోటేస్తే ఒక అరగంట గంటలో తెలిసిపోద్దండి. తెలిసిపోద్ది. ఏమన్నా పట్టుకోవడం వల్ల కూడా దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. పళ్ళుతో పట్టుకున్నా పట్టుకున్నాం. ఇంకా అటు ఇటు కొట్టేసింది, కొరికేసి మైంగా కొరికేసింది అంటారు కదా. అదే పట్టేసుకునే నేలకేసి కొట్టేసింది అటు ఇటు. మామూలు మనం కూడా అంత స్పీడ్గా పోగలండి. ఇంకా దాని ఇష్టం అండి. ఓకే. ఇది బ్రౌనీ అండి పేరు? బ్రౌనీ. ఎన్ని సంవత్సరాలు అన్నారండి? 5 years అండి. 5 years. ఓకే. ఇంకా ఇది దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయి మీ కుక్కలు? ఇది ఒకటేనండి? ఇది ఒకటే అండి. మా కుక్కలు బయట ఉంటాయండి. ఒక 6-7 ఉంటాయండి. రోజు ఫుడ్ మేమే పెడతాం. ఓకే. ఇది పిల్లల్ని పెట్టి మరి లేడీ ఏమో కదా. లేడీ వెనక పెట్టలేదండి. ఇవ్వాలండి. ఒకసారి పెట్టిందండి పిల్లలు. మా ఫ్రెండ్స్కి అందరికి ఇస్తానండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇవ్వాలండి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇది మామూలుగా బయట వ్యక్తులను ఖచ్చితంగా ఇది అవుతుంది అంటారు? లేదులేండి, ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉంటుంది. చూడవచ్చు, ఇదిగో 5 సంవత్సరాల బ్రౌనీ ఏదైతే ఉందో బాక్సర్ జాతికి చెందినటువంటి కుక్క. ఆ కుటుంబాన్ని అమ్మ తోడు మా ఇంటి జోలికి అలాగే మా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా సరే అడ్డంగా నరికేయడంటూ కూడా నల్ల తాసు ప్రాబ్లం ఏదైతే ఉందో గోధుమ తాసు, ఆ గోధుమ తాసు బారి నుండి కుటుంబ సభ్యులు మొత్తం అందరం కూడా రక్షించినటువంటి బాక్సర్ ఇదే. ఈ విధంగా కుక్క పాము రెండు కోట్లాడుకున్నటువంటి ఘటన గతంలో పిఠాపురం నియోజకవర్గంలో 1982లో 81వ సంవత్సరంలో అయితే అక్కడ జరిగింది. కుక్క పాము కూడా నాగులు చదువుతున్నాడు రెండు కూడా పోట్లాడుకుని ప్రధానంగా ఆ రోజు రాత్రంతా ఇంట్లోకి వచ్చి పాలు తాగేసినటువంటి పాముని కుక్క అయితే పట్టుకుని దాన్ని అయితే కొట్టి అలాగే దాన్ని రెండు కూడా పోట్లాడుకుని తెల్లారేసరికి రెండు కూడా చనిపోయాయి. రెండు కూడా చనిపోయిన నేపథ్యంలో నాగుల చైతన్య నేపథ్యంలోనే అప్పుడైతే దానికి గుడి కట్టి అక్కడే ఇప్పుడు కూడా కుక్క పాము గుడి పిఠాపురం అంటే ఎంతో ఫేమస్ కాబట్టి గుడి అక్కడైతే కట్టారు. తర్వాత ఇంకా అనేక సంఘటనలు అక్కడక్కడ జరుగుతుంటాయి కానీ ఇటువంటి సంఘటనలు మాత్రం అరుదుగా కుక్క పాము కోట్లాడుకున్నటువంటి ఘటనలో ఈ విధంగానే అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి ఘటన అప్పట్లో జరిగింది, కొన్ని ప్రాంతాల్లో జరగవచ్చు, ఎవరు కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంట్లోనే మరొక ఘటన కుక్క పాము రెండు కూడా కోట్లాడుకున్నటువంటి ఘటనతో ప్రస్తుతం కుటుంబ యజమానిని మొత్తం అందరూ కూడా మా ఇంటి జోలికి కానీ మా వాళ్ళ జోలికి కానీ ఎవరైనా వస్తే మాత్రం అమ్మ తోడు అడ్డంగా కొరికేస్తానంటూ కూడా పాముని పట్టుకోవడం కాకుండా రెండు ఈ విధంగా దాన్ని పాముకి మధ్యలో పట్టుకుని దానిని అయితే కొరికి
దాన్ని అయితే చంపినటువంటి పరిస్థితి ఉంది. కానీ తను కొరికిన నేపథ్యంలోనూ కుక్కకు కూడా కొంచెం పాటి అస్వస్థతకు గురయ్యే నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి దీనికి కూడా వైద్యం అందించారు. ఇప్పుడు వైద్యం డాక్టర్ గారు ఏమన్నారండి అసలు మరి? డాక్టర్ గారు ఏం చెప్పారండి? అదే వెంటనే తీసుకురావాల్సిందండి, ఎఫెక్ట్ ఉంటుంది మామూలుగాని. మీరు లేట్ చేశారు అంటే దీనికి కొంచెం సిమ్టమ్స్ నైట్ 7 గంటలకు కనిపించినాయండి. నడవలేకపోవడం, సొంత కార్చడం, కళ్ళు తేలేయడం చెప్తే మా బాప ఫోన్ చేస్తే అండి వెంటనే తీసుకొచ్చామంటే వెంటనే తీసుకెళ్ళిపోయాడు ఇక్కడికి. ఓకే. జేఎన్టీ మేడం అదే భార్య భర్తలు డాక్టర్ కాకినాడ తీసుకెళ్ళారు కాకినాడ అండి. బండి మీద తీసుకెళ్ళిపోయారా? ఆటో అండి, ఆటో మీద తీసుకెళ్లారు. ఓకే. 8 ఇంజక్షన్లు చేశారండి, 4 సెలైన్లు పెట్టారండి. ఓకే. నైట్ 1 గంటకే కొంచెం ఫ్రీ అయింది. ఫ్రీ అయింది. ఏం తింటారు, ఏం పెడుతుంటారండి దీనికి డైలీ? దీనికండి కొంచెం మ్యాక్సిమం 80 అండి. చికెన్ ఉండి లివర్లు, మ్యాక్సిమం లివర్ తింటుందండి ఎక్కువ. లివర్లు, చేప, మటన్, ఎగ్స్ మాత్రం కంపల్సరీ పెడతాం. పాలు. నిజంగా కుక్కలు అంటే దొంగల బారి నుంచి ఇలా కాపాడతాయి అనుకుంటారు, కానీ పాముల బారి నుంచి కుక్కను పెంచుకోవడం మనకి చాలా మంచిది అనిపించింది మీకు? చాలా ఘటన జరిగింది. అవునండి, చాలా మంచిదండి. అంత పెద్ద పాము ఎప్పుడన్నా మీ చుట్టుపక్కల చూసుకుంటారు? అబ్బాయి మేము చూడలేదండి ఎప్పుడు మా ఇంట్లోకి ఎప్పుడు. అంత పెద్ద పాము. ఓకే. ఇది శ్రీనివాస్ గారు చూసాం. ఇటువంటి కుక్కను పెంచుకోవడం వల్ల ఎప్పటి నుంచి కూడా పెంచుకుంటున్నారు, 5 సంవత్సరాల వయసు నుంచి దీన్ని కూడా పెంచుకున్న నేపథ్యంలోనే ఇటువంటి అంటే దొంగలు వచ్చడం, అపరిచిత వ్యక్తులు వచ్చి ఈ విధంగా ఎవరు వచ్చినా సరే వెంటనే కుక్క అరవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. అతిపెద్ద భారీ గోధుమ నుంచి అయితే కుటుంబ సభ్యుల్ని మొత్తం అందరినీ కూడా కాపాడినటువంటి ఈ కుక్కనైతే ప్రస్తుతం అందరూ కూడా అప్పుడైతే అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఈ విధంగా కాపాడిన కుక్కకైతే వాళ్ళు నిజంగా దానికి వెంటనే దీనికి ఏమైనా అయిందేమో అనే ఉద్దేశంతో కాకినాడ తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఒక ఆటో కూడా పెట్టించుకుని కాకినాడ వైద్యుల దగ్గరికి, వెటనరీ వైద్యులు తీసుకెళ్ళి దీనికైతే చికిత్స అందించిన ఆ రాత్రి 1 గంట వరకు కూడా సింటమ్స్ కొంచెం మగతగా ఉండి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకైతే దీన్ని అటు నుంచి అయితే కోలుకుని ప్రస్తుతం అయితే కుక్క ఆరోగ్యంగానే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా కుక్కను పెంచుకోవడం వల్ల దొంగల బారి నుంచే కాదు, అపరిచిత వ్యక్తుల నుంచే కాదు, ఇటువంటి పాములు ఏది చొరబడినా సరే ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరినీ కూడా అప్రమత్తం చేయడమే కాకుండా వీళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారో ఒకసారి కుక్క అయితే కుక్క కూడా పామును చూసి ఉండదు. ఎందుకంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగే ముందుగా అబ్జర్వ్ చేసేది కుక్కకు ఒకటి మాత్రమే దాని సింటమ్స్ తెలుస్తాయని కూడా మనం చెప్పుకొస్తుంటారు. అటువంటిది ఏదో పాముకు సంబంధించిన సౌండ్, దానికి ఒక స్మెల్ అదే ఒక వచ్చింది దాని ప్రకారంగా ఇల్లు పరిసరాలను కూడా నిలికింది. ఇంటి కింద మెట్లు భాగంలో ఉన్నటువంటి పామును ఒక్కసారిగా పట్టుకుని దాన్ని అయితే చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కుక్క పాము కూడా కోట్లాడుకున్న నేపథ్యంలో కుక్క మాత్రం క్షేమంగా సురక్షితంగా ఉంది. పాము మాత్రం కుక్క నోటిన అడ్డంగా కొరికేయడంతో వాళ్ళ జోలికి వస్తుంది కాబట్టి దానిని అయితే అడ్డంగా కొరికి చంపి కుక్క అయితే సురక్షితంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా చేసిన ఘటన అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అప్పట్లో ఏదైతే కుక్క పాము గుడుగు జరిగినటువంటి ఘటనని మరొకసారి కొత్తపల్లిలో జరిగిన ఘటనతో పోల్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పుంకాలుగా చెప్పుకుంటున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరణితో ప్రకాష్ RTV యూ కొత్తపల్లి నుంచి. శ్రీనివాస్ గారు పాప కూడా ఉన్నారు, ప్రీతి గారు. మేడం చెప్పండి, ఏంటి కుక్క ఆ రోజుని మీరే తీసుకెళ్లారట హాస్పిటల్కి భయపడి? ఏమన్నారండి డాక్టర్లు, ఏమన్నారు? ఫాస్ట్గా తీసుకురావాలి కదమ్మా, స్నేక్ బైట్ అంటే కొంచెం డేంజరస్ కదా, అలాంటప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేశారని అన్నారు. కానీ అప్పుడు కొంచెం వెళ్ళాక టంగ్ కొంచెం బ్లాక్ కావడం అవి అయినాయి. కానీ వెంటనే మేడం వెళ్ళి సిరప్ తెప్పించి టానిక్లు అవి మెడిసిన్ తెప్పించి వెంటనే యాంటీబయాటిక్ అన్నీ వేసి వెంటనే రికవర్ చేశారు. పాము చూసారు ఆ రోజు, పాముతో 2 కొట్లాడుకోవడం, కాటు ఏమైనా వేసిందని అడిగారా డాక్టర్లు? అడిగారు కానీ మేము పెద్ద పట్టించుకోలేదు, చూడలేదు. ఆ టైంలో కంగారులో ఉండి చూసుకోలేదు మేము. కానీ కాటేసిందనే ఉద్దేశంలో లేము మేము అనేసి చెప్పాము. కానీ తీసుకురావాలి కదమ్మా, ఫైట్ అయినా సరే అది కరిసినా కరవకపోయినా మనం తీసుకురావాలి అనేసి చెప్పారు మేడం. ముందు కుక్కకి ఏం అవ్వలేదు అనుకున్నారు, పాము చూసారు ఫ్రీగానే ఉందా? కుక్కకి ఏం అవ్వలేదు అనుకుని ఉండిపోయాం. మరి ఎప్పుడు డౌట్ వచ్చింది మళ్ళీ మీకు? మాకు 6:37 టైంకి ఫుడ్ పెడతాం. దీనికి పెట్టే టైంకి లెగ్స్ వెనకాల ప్యారలైజ్ అయిపోయి మొత్తం డొక్కలని లోపల తోసిపోయి నోట్లోంచి సొంగ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్ గా కళ్ళు మొత్తం చిన్నవి చేసుకుని ఉండిపోయింది. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయాం. కొరికేసిందా పాముని? ఎలా 2 ముక్కల కింద? 2 ముక్కలుగా చేయలేదు కానీ మధ్యలో పట్టుకుని ఏం చేసి అటు ఇటు కొట్టేసింది. ఓకే. అంటే మా వాళ్ళు జోలికి వస్తావా అంటూ కొట్టేసింది అనుకోవచ్చాం కదా. అంతే. కూర్చోబడి. ఓకే. ఏంది మీతోనే ఎక్కువగా ఉంటుంది ఇది? ఉంటుంది. ఓకే. ఓకే.
బాగానే అంటే బాగానే చూస్తుంది అంటే అప్పుడు దాకా మీ పాములు ఎప్పుడు చూడలేదు అంత మేము పెద్ద ఎప్పుడూ పాము చూడలేదు అసలు ఫస్ట్ అంత పెద్ద పాముని. ఎప్పుడూ చూడలేదు. ఓకే. ఇది ఈ విధంగా అయితే కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుక్క ప్రాణాలతో ఈ విధంగా బయటపడింది. పామునైతే హతమార్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా వెంటనే ఫుడ్ పెట్టే సమయంలో డాక్టర్లకు తీసుకెళ్తేనే కొంచెం దానికి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు వెంటనే చెప్పిన నేపథ్యంలోనే అనుమానం వచ్చి తీసుకెళ్లడం ఒక మంచిది వచ్చింది. కుక్క దాని కాటు వేయకపోయినా అది ఈ విధంగా కొంచెం ఈ సింటమ్స్ ఉంటాయి. దాన్ని కొన్ని నోటితో పట్టుకుంది కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని దీంతోనే సకాలంలో వెళ్ళడంతోనే కుక్క ప్రాణాలు కూడా వీళ్ళకి నిలబడిన నేపథ్యంలో ఓ పక్కన ఈ విధంగా కుటుంబాన్ని కాపాడిందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.